SSVGR న్యూస్ కు స్వాగతం. మన పెద్దలు పోరాటాలు గుర్తు చేసుకోవాలి, వారి త్యాగాలు గుర్తు చేసుకోవాలి. వారు కష్టపడి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తిరిగి పంపించి మన కాళ్ళ మీద మనం బతుకుతాము అని ఈ 79 సంవత్సరాల్లో అగ్రగామి దేశంగా భారతదేశం టాప్ 3లో వచ్చింది. జనాభా లెక్కలో కాదు, అభివృద్ధి లెక్కలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. ఒకరిని తొక్కి పెట్టాలనో, మరొకరి భూమి ఆక్రమించాలనో అది మన నైజం కాదు. భారతీయులు నలుగురికి సాయపడతారు. మొన్న కోవిడ్ సమయంలో వ్యాక్సినే ఒక ఉదాహరణ. ఎంతోమందికి ఒక రకంగా ప్రాణదానం చేస్తుంది భారతదేశం. అలాగని ఒక చెంప దెబ్బేస్తే రెండో చెంప చూపించడం అది కూడా పోయింది. అప్పుడప్పుడు పాకిస్తాన్ కవిస్తూ ఉంటుంది. తగు రీతిలో బుద్ధి చెప్పాం. పెద్ద దేశాల్లో కొందరికి నచ్చటంలా. అయినా భారతదేశం యొక్క సత్తా ఇంకా మున్ముందు చూడబోతుంది ఈ ప్రపంచం. అగ్రగామి దేశం అని అంటే సూపర్ పవర్ అనేవాళ్ళు, కానీ మంచితనం కోరే భారతదేశం వైపే ప్రపంచం అంతా చూస్తుంది. ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించమని కూడా మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా కోరతాయి. ఆ సమయం కూడా తొందరలో ఉందని తెలియజేస్తూ మరొకసారి మనకి
స్వాతంత్రం తెచ్చిన యోధులని స్మరించుకుంటూ వాళ్ళకి కూడా నివాళులు అర్పించడం, ప్రతి ఒక్కరూ వాళ్ళని గుర్తు చేసుకోవాలి, మన పిల్లలు కూడా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.